చికటపల్లి పిఎస్లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన అనంతరం జరిగిన పరిణామాలపై పోలీసులు బన్నీని ప్రశ్నించారు. అడ్వకేట్ అశోక్ రెడ్డి, ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ అల్లు అర్జున్ను విచారించారు. విచారణ సందర్భంగా పుష్పరాజ్పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం థియేటర్లో ఉన్నప్పుడు మీకు తెలియదా? మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు? రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా? అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు? వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. సుమారు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. విచారణలో అల్లు అర్జున్ వాంగ్మూలాల్ని పోలీసులు రికార్డ్ చేశారు. చికటపల్లి పిఎస్లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన అనంతరం జరిగిన పరిణామాలపై పోలీసులు బన్నీని ప్రశ్నించారు. అడ్వకేట్ అశోక్ రెడ్డి, ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ అల్లు అర్జున్ను విచారించారు. విచారణ సందర్భంగా పుష్పరాజ్పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం థియేటర్లో ఉన్నప్పుడు మీకు తెలియదా? మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు? రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా? అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు? వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. సుమారు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. విచారణలో అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్ అయ్యారు. ఆంటోనీని చికటపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బౌన్సర్ ఆంటోనీని సంధ్యా థియేటర్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకురానున్నారు పోలీసులు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా పోలీసులు ఆంటోనీని గుర్తించారు. ఎక్కడ ఈవెంట్ జరిగినా బౌన్సర్లకు ఆర్గనైజర్గా ఆంటోనీ పనిచేస్తూ ఉంటాడు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్ అయ్యారు. ఆంటోనీని చికటపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బౌన్సర్ ఆంటోనీని సంధ్యా థియేటర్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకురానున్నారు పోలీసులు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా పోలీసులు ఆంటోనీని గుర్తించారు. ఎక్కడ ఈవెంట్ జరిగినా బౌన్సర్లకు ఆర్గనైజర్గా ఆంటోనీ పనిచేస్తూ ఉంటాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, సంధ్యా థియేటర్లో తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా బౌన్సర్ ఆంటోనీని గుర్తించినట్టు తెలుస్తుంది. పోలీసులు అతను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి?
విజయ్, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. తొక్కిసలాటకి కారణమైనటువంటి బౌన్సర్ యాంటోనీని అయితే కాసేపటి క్రితమే పోలీసులు అరెస్టు చేశారు. ఇతని A1 గా కూడా FIR లో కూడా నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం 18 మందిని ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎవరెవరు ఇందులో కీచకంగా ప్రవర్తించారన్న కోణంలో వారిలో కొంతమందిని అయితే గుర్తించడం జరిగింది. A11 నుంచి A15 వరకు ఉన్నటువంటి వాళ్ళలో A12 నుంచి A15 దగ్గర నుంచి ఉన్నటువంటి FIR లో నమోదైనటువంటి వాళ్ళు ఇందులో కీలకంగా ప్రవర్తించారు. ఆ గేట్ ఏదైతే సంధ్యా థియేటర్ గేట్ ని దొబ్బుకొని లోనికి చొచ్చుకొని రావడంలో కావచ్చు, అలాగే బౌన్సర్లు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మొత్తం కూడా అభిమానుల్ని అందరినీ కూడా తోసివేయడంలో కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా యాంటోనీ బౌన్సర్లే ఉన్నారు. కాబట్టి యాంటోనీని ఇందులో ప్రధాన ముద్దాయిగా అయితే పోలీసులు చేర్చినట్టుగా అయితే తెలుస్తోంది. యాంటోనీ ఏదైతే బౌన్సర్ల ఆర్గనైజర్ గా కూడా ఇప్పటికే వ్యవహరిస్తున్నారు. ఇతని మీద A1 గా అయితే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా మరోసారి పోలీసులు ఏదైతే అక్కడ జరిగినటువంటి ఘటనకి సంబంధించి సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఆ అఫెన్స్ జరిగిన రోజు ఎలాంటి సీన్ జరిగిందో దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసేదానికి యాంటోనీని మరి కాసేపట్లో ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకుని వెళ్లే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. చూడాలి, షోస్ రన్ అవుతున్నాయి. సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఇతన్ని తీసుకుని వెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే నేపథ్యం ఉందా, లేదా యాంటోనీని కేవలం A1 గా ముద్దాయిగా మెన్షన్ చేసి సీసీ కెమెరా ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవిడెన్సెస్ గా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే బౌన్సర్ గా ఉన్నటువంటి ఏదైతే అల్లు అర్జున్ బౌన్సర్ గా ఉన్నటువంటి యాంటోనీని అయితే A1 గా అయితే పోలీసులు పేర్కొనడం అయితే గమనార్హంగా ఉన్నట్టే తెలుస్తోంది. మైత్రి మూవీస్ వారిని కూడా ఇందులో A18 గా కూడా నమోదు చేసినట్టుగా కూడా మనం తెలుసుకోవచ్చు. మొత్తం మీద 18 మంది ఈ తొక్కిసలాట ఘటనలో ప్రత్యక్షంగా ఉన్నట్టుగా కూడా పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే అల్లు అర్జున్ ని కూడా 3.5 గంటల పాటు కూడా విచారించారు పోలీసులు. మొత్తం మీద ఈ రోజు మరో కీలక పరిణామం చూసుకున్నట్టయితే బౌన్సర్ యాంటోనీని అయితే అరెస్టు చేస్తున్నట్టుగా అఫీషియల్ గా అయితే పోలీసులు అయితే దీన్ని నిర్ధారించినట్టుగా అయితే తెలుస్తోంది. విజయ్, ఉషా, బౌన్సర్ యాంటోనీతో పాటు ఇంకెవరైనా అరెస్ట్ చేశారా? ఇంకెవరైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రస్తుతం అయితే బౌన్సర్ ఆ రోజు చూసినట్టయితే ఈ బౌన్సర్ కీలక పాత్ర వహించాడు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కావచ్చు, అలాగే మేనేజ్మెంట్ థియేటర్ కి సంబంధించినటువంటి వ్యక్తులను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అభిమానులు ఎవరైతే సినిమా చూడడానికి వచ్చినటువంటి అభిమానుల మీద కూడా విరుచుకు పడడం కావచ్చు, ఆ విజువల్స్ అన్నిటిని కూడా క్లియర్ గా అల్లు అర్జున్ ని కాసేపటి క్రితమే విచారించినటువంటి పోలీసులు అల్లు అర్జున్ కూడా విజువల్స్ కూడా చూపించడం జరిగింది. అల్లు అర్జున్ ని కూడా పూర్తి స్థాయిలో విచారించారు. కాబట్టి అల్లు అర్జున్ కూడా మరోసారి విచారణకు కూడా పిలిచినట్లయితే సహకరిస్తానన్న కోణంలో కూడా అతను కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే బౌన్సర్ ని అరెస్టు చేయడం అనేది మాత్రం కీలక పరిణామంగా చూసుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు. బౌన్సర్ వ్యవస్థ, బౌన్సర్లకి సంబంధించి బౌన్సర్ ఏ ఆకృత్యాలు చేసినా కూడా అది VIP మీదే ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ పడుతుంది అన్న కోణంలో కూడా వారి తాట తీస్తా అన్న కోణంలో కూడా హైదరాబాద్ సివి ఆనంద్ కూడా యాన్యువల్ ప్రెస్ మీట్ లో కూడా మీడియా ముఖంగా ప్రస్తావించడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే బౌన్సర్ల వల్లే ఈ పరిణామం మొత్తం కూడా చోటు చేసుకునింది. A12 నుంచి A15 వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరే దీనికి తొక్కిసలాటకి ప్రధాన కారకులుగా కూడా మొత్తం ఆ రిమాండ్ రిపోర్ట్ లో కూడా పొందుపరచడం కూడా మనం చూసుకోవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా. హైదరాబాద్